హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మిత్ర గారి పక్కన పడుకున్న పాప ఎవరు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే జున్ను లక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మ నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయని చెప్పి అడుగుతూ ఉంటే, ఇంకా అప్పుడే అర్జున్ వచ్చి, మీ అమ్మ చాలా బిజీగా ఉంది, నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి అర్జున్ అంటాడు. ఇంకా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మనం ఆఫీస్కి వెళ్ళిపోదాం అని చెప్పి అర్జున్ అంటే, స్కూల్లో చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే మీ ఇద్దరిని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు. ఇంకా లక్ష్మి జానుకి ఫోన్ చేస్తుంది. కంకణం కట్టావా అక్క అని చెప్పి అడుగుతూ ఉంటే, లక్ష్మి ఇంకా కంకణం కట్టాను, కానీ మిత్ర గారి పక్కన ఒక పాప ఉంది, ఆ పాప ఎవరు అని సందేహంతో ఇంటికి వచ్చాను, నిద్రపోతున్న ఆ పాపను చూశాను, అసలు ఆ పాప ఎవరు అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా అప్పుడు జాను అదేంటి ఆ పాప ఎవరో నీకు తెలియదా అని చెప్పి అంటుంది. ఇంకా లక్ష్మి నాకెలా తెలుస్తుంది జాను, అసలు ఆ పాప మిత్రగారితో ఎందుకు పడుకుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా జాను నీకు తెలిసే ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నాను, నన్ను ఇంతలా ఫాలో అయ్యావు, మరి బావగారి గురించి ఏం తెలుసుకున్నావు, అలాంటిది బావగారి ఇంట్లో ఉన్న పాప గురించి నీకు తెలియదా అని చెప్పి అంటుంది. ఇంకా లక్ష్మి జాను నేను స్కూల్కి బయలుదేరుతున్నాను, తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి పెట్టేస్తుంది. ఇంకా జాను మళ్ళీ కాల్ చేస్తే ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దేవయ్య అని ఇంకా మనీషాతో ఎవరో ఇంటికి వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా మనీష రాత్రి ఇంటికి వచ్చింది ఎవరో కాదా ఆంటీ లక్ష్మి అని అంటుంది. ఇంకా లక్ష్మి కంకణం కట్టింది కదా, అది లక్ష్మియే అని చెప్పి అంటుంది. ఏ కంకణం కట్టిందని అబద్ధం చెప్పించారు అని అంటుంది. ఇంకా ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవడానికి లక్ష్మి మిత్ర చుట్టే తిరుగుతుంది అని చెప్పి అంటుంది. మిత్ర లక్ష్మిని చూస్తే నిలదీస్తాడని, ఇంకా తన బండారం బయటపడిపోతుందని చెప్పి ఇంకా తొందరగా మిత్రతో నా పెళ్ళి అయిపోవాలి అని చెప్పి ఇంకా మనీషా అంటుంది. ఇంకా స్కూల్కి లక్కీని తీసుకొని వెళ్తాడు. ఇంకా లక్ష్మి కూడా వస్తుంది. ఇంకా లక్ష్మిని మిత్ర ఎక్కడ చూస్తాడా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అర్జున్ లక్ష్మి మనసులో ఏముందా అని తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక లక్కీ లక్ష్మి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. నన్ను చూడడానికి రాలేదేంటి అని చెప్పి ఇంకా లక్కీ అడుగుతుంది. లక్ష్మి జానుతో మాట్లాడుతూ ఉంటే, మా నాన్న కూడా జాను టీచర్తో మాట్లాడుతున్నాడని చెప్పి ఇంకా లక్కీ అంటుంది. ఇంకా మిత్ర జాను దగ్గర నుంచి ఇంకా వెళ్ళిపోతాడు. లక్ష్మి జాను దగ్గరికి వెళ్తుంది. మిత్ర తనను చూడకుండా పక్క తాకున్నానని చెప్తుంది. ఇక మిత్ర టీచర్తో మాట్లాడుతూ ఉంటే, ఆ చేతికి కంకణం గురించి అడుగుతూ ఉంటుంది. ఇది నా కూతురు కట్టింది అని చెప్పి అంటాడు. నా కూతురికి నేనంటే చాలా ప్రాణం అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు. ఇంకా లక్ష్మి తన మనసులో 100 ప్రశ్నలు ఉన్నాయి జాను అని చెప్పి అంటుంది. ఇంకా మిత్ర గారి ఇంట్లో పాప ఉంది, ఆ పాప ఎవరు అని చెప్పి అడుగుతుంది. ఇంకా జాను ఆ పాప మీ ఇంటికి కూడా వచ్చింది, తన జున్నుకి చాలా క్లోజ్ ఫ్రెండ్, అలాంటిది నీకు తెలియకపోవడం ఏంటక్క అని చెప్పి అంటుంది. ఇంకా లక్ష్మి అసలు ఎవరు తను అంటే ఇంకా జాను జున్ను లక్కీ వైపులు చూపిస్తుంది. ఇంకా మిత్రగారి కూతురు లక్కీ అని చూపిస్తుంది. ఇంకా లక్ష్మి నువ్వు లక్కీ గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి అంటే జాను అవునక్క లక్కీనే మిత్రగారి కూతురు అంటుంది. ఇంకా అప్పుడు లక్ష్మి అంటే ఇన్ని రోజులు జున్ను వెళ్ళింది మిత్రగారి ఇంటిగా, జున్ను పోట్లాడింది మిత్రగారితోనా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా మిత్ర లక్కీకి జాగ్రత్తలు చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇంకా జున్ను మిత్రల లక్కీ నేను బాగా చూసుకుంటానని చెప్పి అంటాడు. ఇంకా జున్ను లక్కీతో మీ నాన్నగారికి కాసేపు కూడా ప్రేమగా మాట్లాడడం రాదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా లక్కీ వస్తుంటే ఇంకా లక్ష్మి లక్కీ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.